ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఫ్రీ ఏఐ టూల్స్ గురించి చెప్తాను. మీరు కాంటెంట్ క్రియేటర్ అయి ఉన్నా లేదా కొత్తగా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ టూల్స్, ఇమేజ్ టు వీడియో జనరేషన్ టూల్స్, ఏఐ వాయిస్ జనరేషన్, క్యాప్షన్ జనరేషన్, ఇమేజ్ టు వీడియో జనరేషన్, ఇలా ఇంకా చాలా ఏఐ టూల్స్ గురించి చెప్తాను. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి ఏఐ టూల్ నుంచి క్లియర్ గా తెలుసుకోండి. అండ్ ఇప్పుడు చెప్పే ఏఐ టూల్స్ లింక్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో స్పాన్సర్ వచ్చేసరికి గో లాగిన్. మీరు కాంటెంట్ క్రియేటర్ అయినా, డిజిటల్ మార్కెటర్ అయి ఉన్నా, లేక ఆన్లైన్ లో మల్టిపుల్ అకౌంట్స్ హ్యాండిల్ చేసేవారైనా సరే ఈ గో లాగిన్ టూల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఒక యాంటీ డిటెక్ట్ బ్రౌజర్. ఇది మీకు మల్టిపుల్ బ్రౌజర్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుద్ది. అంటే ప్రతి ప్రొఫైల్ లో ఒక సెపరేట్ యూజర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఐపీ అడ్రస్, కుకీస్, బ్రౌజర్ ఫింగర్ ప్రింట్ అన్ని సెపరేట్ గా ఉంటాయి. ఎవరైతే మల్టిపుల్ సోషల్ మీడియా అకౌంట్స్, యాడ్ అకౌంట్స్ మేనేజ్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ లో 2-3 బిజినెస్ ప్రొఫైల్స్ మేనేజ్ చేస్తున్నా సేమ్ డివైస్ నుంచి లాగిన్ చేస్తే అవి ఖచ్చితంగా బ్లాక్ అవుతాయి. కానీ ఈ గో లాగిన్ తో ప్రతి అకౌంట్ కి సెపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో రిస్క్ తగ్గుతుంది. సెక్యూరిటీ అండ్ ప్రైవసీకి హై ప్రయారిటీ ఇచ్చారు. అండ్ టీమ్ కొలాబరేషన్స్ కి కూడా సపోర్ట్ ఇవ్వడం వల్ల డిజిటల్ ఏజెన్సీస్ కి చాలా హెల్ప్ఫుల్. ఇది ఒక పేడ్ టూల్, కానీ ఫ్రీ ట్రయల్ కూడా ఉంది. బేసిక్ గా చూడడానికి ప్రొఫెషనల్ గా యూస్ చేయాలనుకుంటే ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. జస్ట్ ఎక్స్ప్లోర్ అండ్ డిసైడ్. బట్ గుర్తుపెట్టుకోండి, ఇల్లీగల్ గా, అన్ఎథికల్ గా అస్సలు యూస్ చేయకండి. ఎప్పుడు గానీ రూల్స్ అండ్ లాస్ ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. సో ఇంకా మన టాపిక్ అయితే కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ మీకు ఇమేజ్ జనరేషన్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి AIs.ai అన్నట్టు. ఇది ఓపెన్ చేశాక ఏఐ టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏ ఇమేజ్ జనరేటర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇందులో ఇంకా చాలా ఏఐ టూల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ జనరేట్ ఫర్ ఫ్రీ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడ మీకు ఎలాంటి ఇమేజ్ కావాలో ప్రాంప్ట్ ఇవ్వండి. సో నేనైతే ఏ మ్యాన్ సిట్టింగ్ ఆన్ ది చైర్ అండ్ యూజింగ్ హిస్ ల్యాప్టాప్ అని ఇచ్చేసాను. దెన్ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. అండ్ యూ కెన్ చెక్ హియర్, నాకు 2 ఇమేజ్ అయితే జనరేట్ ఇచ్చింది. సో సింపుల్ గా క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసరికి piclumen.com. దీంట్లో కూడా మీరు లాగిన్ చేసుకోండి. దెన్ ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఈ విధంగా ఇచ్చేసాను. దెన్ మనకి ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. నేను 9:16 రేషియో సెలెక్ట్ చేసుకున్నా. అలాగే కింద మనకు ఇమేజ్ పర్ బ్యాచ్ గా ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇది వచ్చేసరికి మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి పిక్లుమెన్ రియలిస్టిక్ V2 అని సెలెక్ట్ చేసుకోండి. మనకు డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి ఇందులో. సో రియలిస్టిక్ కావాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసుకోండి. మనకు ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. దీంట్లో మీరు అన్లిమిటెడ్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఇందులో లిమిట్స్, క్రెడిట్స్ అవి ఏం లేవు. చూడొచ్చు, నాకు ఈ విధంగా ఇమేజ్ అయితే జనరేట్ చేసింది అన్నట్టు. సింపుల్ గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమేజ్ టు వీడియో జనరేషన్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి రన్వే ML అన్నట్టు. దీంట్లో గెట్ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయితే అయిపోండి. దీంట్లో లాగిన్ అయితే మనకు కొన్ని క్రెడిట్స్ అయితే వస్తాయి. అది అయిపోయింది అనుకోండి, మనం మల్టిపుల్ ఐడీస్ తో లాగిన్ అయ్యి యూస్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఒక ట్రిక్ అయితే ఉంది. ఆ ట్రిక్ ఏంటి అనేది నేను టెలిగ్రామ్ లో చెప్తాను, ఎందుకంటే యూట్యూబ్ లో చెప్పకూడదు. సో ఆ ట్రిక్ ని యూస్ చేసి మీరు అన్లిమిటెడ్ క్రెడిట్స్ అయితే తెచ్చుకోవచ్చు. అన్లిమిటెడ్ గా మీరు ఈ రన్వే ML ని యూస్ చేయొచ్చు. సో ఇందులో మీరు ఈ వీడియోని జనరేట్ చేయాలంటే జనరేట్ వీడియో ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఇమేజ్ ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ప్రాంప్ట్ ఇక్కడ ఇవ్వండి ఎలా కావాలన్నది. దెన్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసుకుంటే జనరేట్ అవుతుంది. ప్రెసెంట్ నా దగ్గర 33 క్రెడిట్స్ అయితే ఉన్నాయి, అందుకే అవ్వట్లేదు. బట్ దీన్ని మీకు అన్లిమిటెడ్ గా ఎలా యూస్ చేయాలని నేను టెలిగ్రామ్ లో చెప్తాను. సో మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. అండ్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసరికి video.com. ఇందులో కూడా సేమ్ అన్నట్టు. దీంట్లో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మనకు వెల్కమ్ గిఫ్ట్ గా 4 క్రెడిట్స్ అయితే వస్తాయి. క్రెడిట్స్ అయిపోతే ఏం చేయాలన్నది నేను టెలిగ్రామ్ లో చెప్తాను, అది చూడండి ఒకసారి. మన టెలిగ్రామ్ చెక్ చేయండి, క్లియర్ గా అర్థమవుతాయి. దాని ఇక్కడ ఇమేజ్ టు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. దెన్ మీకు కావాల్సినట్టు ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు 4 సెకండ్స్ అయితే వీడియో జనరేట్ చేయొచ్చు. 8 సెకండ్స్ అంటే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకొని సింపుల్ గా క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ టెక్స్ట్ వీడియో కూడా జనరేట్ చేయొచ్చు, కాకపోతే ఇది వేరే వర్షన్ ఉంటుంది. అని ఇక్కడ చూసుకోవచ్చు, మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. చూసారా ఎలా కింద పడేసి ఎలా లేచాడా. సో ఇలా మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని విత్ వాటర్ మార్క్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో వెబ్సైట్ వచ్చేసరికి Dizen.ai అన్నట్టు. దీంట్లో కూడా సేమ్ మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకొని లేదంటే టెక్స్ట్ ఇచ్చేసి ప్రాంప్ట్ ఇచ్చేసి వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా క్రెడిట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో కూడా క్రెడిట్స్ అయిపోతే ఏం చేయాలన్నది నేను టెలిగ్రామ్ లో చెప్తాను, చూడండి. అండ్ ఇప్పుడు వాయిస్ జనరేషన్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ మన తెలుగులో వాయిస్ జనరేషన్ టూల్స్ అనేది చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. సో వాటిలో బెస్ట్ వి మీకు చూపిస్తా. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి క్లిప్ ఛాంప్ అనమాట. ఇందులో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇది అన్లిమిటెడ్ టైం ఫ్రీగా మనం యూస్ చేసుకోవచ్చు వాయిస్ జనరేషన్ కోసం. జస్ట్ ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సో ఈ లాంగ్వేజ్ లో తెలుగు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వాయిస్ వచ్చేసరికి మనకు తెలుగులో 2 వాయిసెస్ అయితే ఉంటాయి, మోహన్, శృతి అనేసి. మనకు డిఫరెంట్ వాయిస్ లా
వీళ్ళ వాయిస్ కావాలంటే మనకు పిచ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పేస్ కూడా అడ్జస్ట్ చేసుకుంటే మనకు డిఫరెంట్ వాయిస్ అయితే జనరేట్ అవుతాయి. అండ్ ఇక్కడ టెక్స్ట్ వచ్చేసరికి మనకు తెలుగు వాయిస్ కావాలి కాబట్టి తెలుగులో ఎగ్జాక్ట్ తెలుగులో మనకు ఇక్కడ వాయిస్ అయితే టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా ఇచ్చాను అండ్ దెన్ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో మీకు ఈ వెబ్సైట్ కావాలంటే ముందు మన ప్రొఫైల్ ని ఫాలో చేసి గూగుల్లో crybad.com అని సెర్చ్ చేసి ఓపెన్ చూసారా ఈ విధంగా వాయిస్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఫాస్ట్ పెట్టారు అనుకోండి మీకు ఫాస్ట్ వస్తుంది. చూడండి నేను ప్రివ్యూ కొడుతున్నా. సో మీకు ఈ వెబ్సైట్ కావాలంటే ముందు మన ప్రొఫైల్ ని ఫాలో చేసి గూగుల్లో crybad.com అని సెర్చ్ చూసారా ఈ విధంగా వాయిస్ అయితే జనరేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మోహన్ కాకుండా శృతి కూడా ఉంటుంది. సో అమ్మాయి వాయిస్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇంకో వెబ్సైట్ వచ్చేసరికి స్పీచ్ మా, ఇందులో కూడా సేమ్ మనం ఇక్కడ స్క్రిప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాప్షన్ ఉంటుంది, క్యాప్షన్ ఎంటర్ చేసుకొని వాయిస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. కింద మనకు లాంగ్వేజ్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత తెలుగులో మోహన్ శృతి 2 వాయిసెస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన వాయిస్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేసుకోండి. అండ్ ఇంకో వెబ్సైట్ వచ్చేసరికి డ్రీమ్ సింక్ అన్నట్టు. ఇందులో వచ్చేసరికి 2 కాదు చాలా లాంగ్వేజ్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఇందులో లాగిన్ అయితే మనకు 50,000 క్రెడిట్స్ అయితే వస్తాయి. అవి చాలా ఎక్కువ గైస్, మీరు చాలా వాయిస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సింపుల్ గా మీకు కావాల్సిన టెక్స్ట్ ఇచ్చేసి సో ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్లో ని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వాయిస్ అయితే చూసుకోవచ్చు చాలా ఉన్నాయి అనమాట. సో మీరు డిఫరెంట్ వాయిస్ అయితే వినొచ్చు. విని మీకు నచ్చితే ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ తెలుగు వాయిసెస్. ఇది యాక్చువల్ గా మన తెలుగు వాళ్ళు డెవలప్ చేసిన వెబ్సైట్. సో అందుకే మన తెలుగు వాయిసెస్ అయితే ఉంటాయి ఇందులో. సో ఇది కూడా బెస్ట్ వెబ్సైట్ టు జనరేట్ ఏ వాయిస్ మన తెలుగులో. అండ్ ఇప్పుడు రీల్స్ ఎడిట్ చేయడానికి ఒక మంచి ఏ టూల్ ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి క్లిప్ చాంప్. ఇది ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు టాప్ లో క్రియేటివ్ వీడియో ఉందని దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు మీ వీడియోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సింపుల్ గా మీరు చూడొచ్చు ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, ఫీడ్, కలర్స్, ఫేడ్ అవుట్, అలాగే సైడ్ కి చూసుకోవచ్చు. టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు చాలా రకాల టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. టెంప్లెట్స్ కూడా ఉంటాయి. మనం ఇందులో నుంచి అవన్నీ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అలాగే టెంప్లెట్స్ కి సంబంధించిన ఆల్ టెంప్లెట్స్ ఉంటాయి. యూట్యూబ్ మీద క్లిక్ చేసుకుంటే చూడొచ్చు యూట్యూబ్ కి సంబంధించిన టెంప్లెట్స్ అన్ని ఉంటాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇందులో ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. సో మీరు వీటన్నిటిని ఫ్రీగా యూస్ చేయొచ్చు. అండ్ కంటెంట్ అండ్ లైబ్రరీలో మీరు ఇక్కడ మ్యూజిక్స్ ఉంటాయి, క్లిప్ చాంప్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సబ్స్క్రైబ్ స్టిక్కర్స్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు ప్రతిదీ మీరు ఇల్ని ప్రొఫెషనల్ గా ఎడిట్ చేయడానికి అన్ని కావాల్సినవన్నీ అయితే ఉంటాయి అన్నట్టు. విజువల్స్ ఇక్కడ చూడొచ్చు, టెంప్లెట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఓవర్లేస్, ఇమేజెస్, వీడియోస్, బ్యాక్గ్రౌండ్స్, స్టిక్కర్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో వీటిని యూస్ చేసి మీ వీడియోని ప్రొఫెషనల్ గా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు సెపరేట్ యాప్ ఉండాల్సిన అవసరం లేదు ఇంకా. అండ్ ఫైనల్లీ మనం ఒక వీడియోని క్రియేట్ చేస్తామంటే దానికి క్యాప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యాప్షన్ జనరేట్ చేయడానికి కూడా కొన్ని ఏ టూల్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్యాప్షన్ జనరేట్ చేయడానికి కూడా ఇదే క్లిప్ చాంప్ టూల్ ని యూస్ చేయొచ్చు. మీరు సింపుల్ గా క్లిప్ చాంప్ అని సెలెక్ట్ చేయండి, ఓపెన్ చేసుకొని మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత వీడియో ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక సైడ్ లో క్యాప్షన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ట్రైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంగ్లీష్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంగ్లీష్ తీసేసి తెలుగు సెలెక్ట్ చేసుకోండి. తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ట్రాన్స్క్రైబ్ వీడియో ఉందా దాని మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ వచ్చేసరికి మన వీడియో మొత్తం తెలుగులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నట్టు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన క్యాప్షన్స్ అనేది తెలుగులో వస్తాయి, ఇంగ్లీష్ లో కాకుండా. లైక్ అది కూడా మీకు చూపిస్తాను. యూ కెన్ చెక్ హియర్. ఇలా వచ్చింది. నేను వీడియోలో ఏం చెప్పానో నాకు అదే ఇక్కడ మనకి కింద వస్తుంది చూడండి. దీన్ని క్లిక్ చేసుకొని మీరు దీన్ని సైజ్ టెక్స్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు చాలా ఫండ్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని అండ్ మీకు సైజ్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకోండి. మీకు బోల్డ్ కావాలా ఎలా కావాలో సెలెక్ట్ చేసుకోండి. అండ్ కలర్ కావాలనుకుంటే లైక్ రెడ్ కలర్ పెట్టాను. సో చూడొచ్చు రెడ్ కలర్ అయితే వచ్చేసింది. సో ఇలా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. లేదు నాకు ఇది వద్దు, నాకు ఇంగ్లీష్ లో కావాలనుకుంటే ట్రైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు కొన్ని లైక్ చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మనకు ఇంగ్లీష్ లో ఎగ్జాక్ట్ ప్రాంప్ట్స్ అయితే ఇవ్వదు ఇక్కడ, అంటే టెక్స్ట్ అయితే ఇవ్వదు ఇక్కడ. కానీ మనం కొన్ని ఎడిట్ అయితే చేయాల్సి ఉంటుంది. చూపిస్తారు కూడా ఇంట్లో. సో ఇలా వచ్చింది కదా, ఇందులో మనము చేంజెస్ చేయాలన్నమాట. లైక్ ఎక్కడ ఏమేమి కావాలని క్లియర్ గా చేంజెస్ చేయాలంటుంది. చేంజెస్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఆటోమేటిక్ ఈ యూపీఐ యాప్ ని యూస్ చేసి ఇలా ఆటోమేటిక్ గా ప్లే అవుతుంది అన్నట్టు. సో మీరు చూడొచ్చు నేను ఈ విధంగా స్క్రాల్ చేస్తున్నా మనకు ఇక్కడ క్యాప్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ క్యాప్షన్స్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్, ఫేడ్, ఎఫెక్ట్, మీకు ఎలా కావాలనుకుంటే అలా ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. టెక్స్ట్ కలర్ అడ్వాన్స్ లోకి వెళ్తే ఇక్కడ లైన్ హైట్, లైటర్ స్పేస్, అవుట్ లైన్, షాడో ఇలా అన్ని పెట్టుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. తెలుగులో క్యాప్షన్స్ కావాలనుకున్న వాళ్ళకు ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. బట్ ఇంగ్లీష్ లో మనకు కావాలనుకుంటే మాత్రం కొంచెం మనమే ఓన్ గా రాయాల్సి ఉంటుంది. సో చూసారు కదా, నేను చాలా రీసెర్చ్ చేసి ఈ కొన్ని ఏ టూల్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే మీ కంటెంట్ క్రియేషన్ లో ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎందుకంటే ప్రెసెంట్ ఏ టూల్స్ తో మనం మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇలాంటి కంటెంట్ ఫ్యూచర్ లో మీకు ఇంకా కావాలనుకుంటే, ఐ మీన్ ఏ టూల్స్ గురించి ఇంకా వీడియోస్ కావాలనుకుంటే
కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిట్లో మీకు ఏ టూల్ అనేది నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ లో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సైతేజ సైనింగ్ ఆఫ్.